ప్రభుత్వ పథకాలు తీసుకున్నారా? తిరిగి ఇవ్వమని రైతులకు నోటీసులు. రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకేంటంటే కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అర్హత లేకున్నా రైతు బంధు తీసుకున్న వారి గుండెల్లో పిడుగుపడే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతు బంధు నిధులు వెనక్కి ఇవ్వాలని ఓ రైతుకు నోటీసులు పంపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా గట్కేసరం మండలం పోచారం రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తాను వేసుకున్న వెంచర్లపై రైతు బంధు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దానిపై ఎంత తీసుకున్నాడో ఆ డబ్బును తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దానికి అతను 16 లక్షలు తీసుకున్నానని చెప్పినట్లుగా తెలుస్తోంది. యాదగిరి రెడ్డి 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించాడు. అది అగ్రికల్చర్ ల్యాండ్ గా రిజిస్టర్ కావడంతో అందరి రైతులకు పడినట్లే తనకు రైతు బంధు పడింది. అలా ఆ భూమిపై మొత్తం 16 లక్షల రూపాయలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అతను తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వంకి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇలా రైతు బంధు తీసుకుంటున్న లబ్ధిదారులకు ఈ నోటీసులు పంపే ఆలోచనలో ఉంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి.